భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ రింకు సింగ్కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ నుండి బెదిరింపులొచ్చాయి. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన డి కంపెనీ గ్యాంగ్ నుండి రింకు సింగ్కు బెదిరింపు కాలొచ్చింది. ఇందులో ఆ గ్యాంగ్ రింకు సింగ్ను 5 కోట్ల వరకు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలో 3 సార్లు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరు వెస్టిండీస్ ప్రాంతంలో నివసిస్తూ ఉండగా 2025 ఆగస్టు 1న భారత అధికారులకు అప్పగించారు. విచారణలో తాము రింకు సింగ్ను బెదిరించినట్లుగా ఒప్పుకున్నారు. గతంలో వీరు జీషాన్ సిద్దికీ దివంగత ఎమ్మెల్యే బాబా సిద్దికీ కొడుకు నుంచి కూడా 10 కోట్లు డిమాండ్ చేశారు. అండర్ వరల్డ్ నుండి భారత క్రికెట్ స్టార్కు బెదిరింపులు రావడం సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై మరింత సమాచారం వెలువడాల్సి ఉంది. కాగా ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో సాధారణ జీవితం నుండి ఎదిగిన రింకు క్రికెట్లో రాణించడానికి చాలా సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఇటీవల ఎంపీ ప్రియా సరోజ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు రింకు సింగ్. భారత్ తరపున మొత్తం 54 టీ20 మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ 550 పరుగులు చేశాడు. ఇతని ఐపీఎల్ మ్యాచ్ల విషయానికొస్తే కోల్కతా నైట్ రైడర్స్ తరపున 58 మ్యాచ్లు ఆడి 1099 పరుగులు చేశాడు. 2024లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోగా అందులో రింకు కూడా ఒక సభ్యుడు. రింకు సింగ్ ప్రస్తుతం కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.